సార్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ టైం ఫుల్ బిల్లు నాదే, కారు నాదే, పెట్రోల్ నాదే, మందు నాదే, స్టఫ్ కూడా నాదే. అరే నాకైతే వీని మీద నమ్మకం లేదురా. ఓ పని చేద్దాం, ఇన్ని పేపర్లో రాసిమని చెప్పు. పెట్టు సైన్ పెట్టి తొందరగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తీసుకో పండగ తీసుకో. మాటలు మస్తు చెప్తున్నావు కానీ నెక్స్ట్ ట్రిప్ బడ్జెట్ మొత్తం నీదే. మాట ఇచ్చినావు, పేపర్ కూడా రాసి ఇచ్చినావు. మొత్తం నాదనలే నేను, మొత్తం నాదన్నా నర్సింగ్, మొత్తం నాదనలేదు నేను. అరా ఏం చేస్తున్నావు? ఏం లేరా, ఖాళీ కూర్చున్నాను. ఖాళీ ఏం కూర్చుంటావు లేరా, చాలా రోజులైంది. సెట్ చేద్దాంపా. ఇంకెన్ని రోజుల ఈ వైన్స్లు, మందు, కల్లీలు ఏడబడితే ఆడ కూర్చున్నారా నేను. నా గురించి తెలుసు కదా, కారు వేసుకొని బయటికి వెళ్ళిపోయి దూరంలో జంగల్లో, చెరువుల పక్కన, అడవిలో కొంచెం పెద్దగా థింక్ చేయండి రా. మరి కార్ అంటే మరి మనం ఫోన్ చేయాల్సిందే. ఎవరికి? సాయి గారి. అవునా, వాడి దగ్గర ఉంది కారు. ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి. హలో సాయి, ఏడరా శివన్న పిలుస్తుండ్రా, చాలా రోజులైంది కలుద్దాం అంటున్నావు. మరి దాదా వచ్చే తిమ్రా ఇడ కూర్చురు, ఏడికి ప్లే చేసిర్రా. లాంగ్ డ్రైవ్ పోదాం రా. కూర్చొని బేజారు వస్తుంది. నువ్వు కారు తీసుకొని రా, అన్న పెట్రోల్ కొట్టిస్తాడు, నువ్వు మంది తీసుకో. నువ్వు ఒప్పుకుంటావు సార్ చేతులు? చెప్పురా నర్సింగ్, ఈ ఒక్కసారికి మీరు పెట్టుకోండి రా, నెక్స్ట్ టైం నేను చూసుకుంటా. ఇతడికి ఆదరా ఇట్లా అంటే అడిగిన తర్వాత మొత్తం నాతో పెట్టిస్తాడు. మళ్ళా లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది. ఏంద్రా శివ? అరే అప్పుడు ఏదో మిస్టేక్ అయిందిరా, ఇప్పుడు అట్లా కాదు. ఈసారి మీరు పెట్టుకోండి, నెక్స్ట్ టైం ఫుల్ బిల్లు నాదే, కారు నాదే, పెట్రోల్ నాదే, మందు నాదే, స్టఫ్ కూడా నాదే. మా దోజన్ పొలం ఉంది, పొలం పక్కన కూర్చుంటే సూపర్ ఉంటది. మొత్తం అంతా సెట్ చేసిన. నర్సింగ్ చెప్పరా. అరే నాకైతే వీని మీద నమ్మకం లేదురా. లేదురా, పెడతా అంటుండగా. లేదురా, ఓ పని చేద్దాం, ఇన్ని పేపర్లో రాసిమని చెప్పు. అది ఏందన్నా సైన్ అంటే అగ్రిమెంట్ అన్న, ఇది ల్యాండ్ కొంటున్నా. అయితే పోదామన్నా, లేకపోతే లేదు, మీ ఇష్టం. మరి ఒట్టు మీద ప్రామిస్ రా. చల్, నాకు అవసరం లేదురా, పేపర్ మీద కంపల్సరీ రాయాల్సిందేను. అరే ఇదేందిరా బాయ్, మీరు నాకు అర్థం కాదు. నర్సింగ్ చెప్పరా. అరే మందుకు అగ్రిమెంట్ ఏందిరా నర్సింగ్? పెడతా కదరా, పెట్టేరాదా సంతకం. కాచ్ బిస్కీ, మటన్ మరగు, చికెన్ మసాలా, తంగడి కబాబులు, మంచూరియాలు, ఎగ్ బుర్జీ. నాకు ఎప్పుడు తినిపించారా ఇవన్నీ? నువ్వు తిన్నతో పోలిస్తే అది లెక్క కాదురా. నర్సింగ్ పెట్టు సైన్ పెట్టి తొందరగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తీసుకో పండగ తీసుకో. ఈ పెన్ను కూడా నాదేరా. అరే రండ్రా. మంచి సాంగ్స్ అంటే బాగుంటది. అరే ట్రిప్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఎస్వి కృష్ణారెడ్డి పాటలు ఇట్లా సూపర్ ఉంటుందిరా. ఎస్వి కృష్ణారెడ్డి, మనీష్ శర్మ సాంగ్స్ ఎంత బాగుంటాయరా. మనీష్ శర్మ, అరే ఎస్వి కృష్ణారెడ్డి ఎంత మంచి ఉంటారా నర్సింగ్. ట్రిప్ కి వెళ్ళేటప్పుడు దేవిశ్రీ పాటలు పెట్టుకొని మంచి ఊపినే పోవాలరా. అంటే జోష్, జోష్ అంటే దేవిశ్రీ. అట్లానా? అతడు సినిమా సాంగ్స్ విన్నారా? ఏ అతడు లేదు, ఏం లేదు, తర్వాత తిందాంరా వచ్చేటప్పుడు. చెప్పరా నర్సింగ్. ఏందిరా ఇట్లా చేస్తారు? ఎప్పుడు ట్రిప్ కి వచ్చిన మాట విన్నారేమరా మీరు? ఎస్వి కృష్ణారెడ్డి, మనీష్ శర్మ, దేవిశ్రీ. ఎంతైనా కృష్ణారెడ్డి పాటలేరా. నేను చెప్పిన పాటలు పెట్టరా శివ? నేను చెప్పిన పాటలు వినరా, నీకు తెలియదు. పైసలు ఎన్ని ఇచ్చినవరా? దానికి దీనికి ఏం సంబంధం రా? దేవిశ్రీ అన్ని పాటలు ఏం పాటలు అవన్నీ వచ్చేటప్పుడు పాటలు పెట్టరా. వేరే పాటలు పెడతా. గబ్బర్ సింగ్ పాటలు పెట్టరా. అరే మీకు కాదు మాకు కాదురా, ఎఫ్ఎం పెడతా, సపోర్ట్ ఇంకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? అయితే ఎస్ఎఫ్ఎం పెట్టరా, రేడియో మిర్చి పెట్టరా. ఇంట్లో కూడా పంచాయతీలో నారా, నా అర్థం కాదు. నీకు ఇట్లా కాదురా, నీకు మంచి పాట పెడతా, అదిరిపోతా చూడు. నచ్చిన పాటలు పెట్టుకోరా. ఓకే, ఇప్పుడు ఏ పాటలు పెట్టాలో తెలియదు. అరే మనం ట్రిప్ పోతున్నట్టు స్టేటస్ మాత్రం పెట్టకండి, ఎవరికి చెప్పకండి. స్టేటస్ పెడితే ఏమైతుందిరా? తెలిసిపోయి మేము ట్రిప్ అయినట్టు స్టేటస్ పెట్టి నుంచి ఇంటికి వచ్చిన దాకా పెంట తెలుసా, అది కూడా నైట్ టైం. మళ్ళా స్టేటస్ల గురించి నర్సింగ్ అని ఇంకా తెలియదు. అరే స్టేటస్ పెడితే ఏమైతారా, మీరు మీ నమ్మకాలు వదిలేంట్రా. బండి లైట్ ఏదో సౌండ్ వస్తుందిరా. ఆపుతావా? ఏమ్రా అయిపోయింది బండి. ఈ టైంలో అయిపోయింది రా బండి.
ఏమైందిరా సాయి? కనీసం అయ్యా మొత్తం బురదనే ఉంది కదరా. అరే చెప్పండి. స్టేటస్ ఎవరన్నా పెట్టినారా? పెట్టినారా? పెట్టినావా? చెప్పినా కదరా నేను. రబ్బర్ గార్డ్ చూసిన చూడు ఒకసారి. ఆ లబ్బర్ గారు చూసినేమో చూడు. ఆడు చూసిండు, కామెంట్ కూడా పెట్టిండ్రా దీనికి. ఆడు నేను ముందే చెప్పినా స్టేటస్ పెట్టొద్దురా అని చెప్పినా కదా నేను. అరే ఆడికి ఫోన్ చేసి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, బండి ఖరాబ్ అయిందని చెప్పరా, లేకుంటే మనం వీడికి కలుద్దాం. అరే లబ్బర్, అరే బండి ఆగిపోయిందిరా, నువ్వు క్యాన్సల్ అయిందిరా, వచ్చేస్తున్నాం ఇక మేము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రే వానికి చెప్పినంత మాత్రం స్టార్ట్ అవుతుంది. అరే నీకు తెలియదు, ఆగురా, నువ్వు చూడు ఇప్పుడు. నేను చెప్పినా కదా ముందే, చూసిరా స్టేటస్ పెడితే ఎట్లుందో. పెట్టొద్దురా, అందుకే స్టేటస్ గిటస్ లో పెట్టొద్దు. అరే అట్లెట్లారా, నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. ఏమైనా లబ్బర్ గాని నజర్ మంచిది కాదురా. ఒకవేళ నిజంగా ఖరాబ్ అయితే మన పరిస్థితి ఏందిరా ఇప్పుడు? ఏముంటది, మేమిద్దరం మోపుతుండే నువ్వు చూసుకుంటు. అరే కాసేపు నేను బండి నడుపుతారా? కార్ నడుపుతావా? నువ్వు కార్ నడుపుతావు. ట్రిప్కి ఎన్ని పైసలు వేసినారు నువ్వు? అరే మళ్ళా దానికి దీనికి ఏందిరా సంబంధం? అరే ప్రతి దానికి ఏందిరా, ఉంది కదా అగ్రిమెంట్ ఉంది కదా. చేయకని చెప్పినా మళ్ళా మళ్ళీ ముడుతున్నావు దాన్ని. అరే పెట్టుకో, లోపల పెట్టుకోరా. లోపలనే ఉంది, నువ్వు చేయి దగ్గర పెట్టుకోను. ముట్టకి దాన్ని 5 నిమిషాలు నడుపుతారా? 5 కిలోమీటర్లు నడిపేస్తాను. వద్దు. అరే వద్దురా భయ్. నాకు వస్తుందా? నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నాకు లైసెన్స్ ఉందారా? చూపెట్టరా. ఇంట్లో ఉంది. వాట్సాప్ లో ఫోటో ఉంటా, చూపెట్టు. అరే నీకు పంపిస్తానా, నీకు ఈమెయిల్ చేస్తలేదు. నువ్వు ఫస్ట్ చూపెట్టరా భయ్, చూపిస్తా నీకు, బండి ఇస్తా నీకు. ఇంట్లుందా నాది? నేను నడుపుతా, కాసేపు నడుపుతా, కానీ గడదాకా నడుపుతా. నడుపుతావు పక్కా? నడిపొస్తుందా నాకు బండి? గేర్ నెక్కుతుండేమ్రా, కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. లైసెన్స్ ఇచ్చిరా లేకపోతే తీసుకున్నావారా నువ్వే? విజయవాడ నడిపినా నేను ఇట్లా నర్సింగ్ ఎట్లా నడుపుతావు? మెల్లగని గుంతలు గుంతలు మెల్లగని లెఫ్ట్ తీసుకోరా. అరే మెల్లగా రా, ఏందా నడుపుడు? నాన్ స్టాప్ గా 75 కిలోమీటర్లు నడిపిందంటే పడారా? విజయవాడ వయసు వచ్చినా? విజయవాడ ఇడికించిరా బస్సులనా? కారన్నా, ఇంతకంటే పెద్ద కారు. ఇంకా కూర్చున్నావా కార్లా? లంబోర్గిని పక్క కూర్చున్నావా అందులో? అమ్మ బాబాయ్, ఏం నడిపినానా? సూర్యాపేట నుంచి విజయవాడ దాకా నడిపినా. సూర్యాపేట నుంచి నాన్ స్టాప్ నైట్ టైం లో విజయవాడ దాకా. నా డ్రైవింగ్ గురించి ఆలోచిస్తున్నామో నాకు అర్థం కాదు. నువ్వు నేను ఏది ఈ డ్రైవింగ్ స్కిల్స్ తోటి? మరి మా సార్ నా డ్రైవింగ్ చూసి లంబోర్గిని కొనిస్తాడు, నేనే వద్దన్నా. ఈ కార్ కూడా బానే ఉందిరా. ఎంత ఉంటుంది ఇది? తెలిసిన వాళ్ళు బర్త్డే అయితే గిఫ్ట్ ఇవ్వాలి కదరా. నేను ఏనారా గిఫ్ట్ ఇయ్యనా? ఇస్తావు. పైసలు లెక్క వేస్తున్నారా నేను? అబ్బే నాకైతే ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిండు. అరే నర్సింగ్, 2014 లో వాని బర్త్డేకి మందా ఇప్పిస్తే సోడా లేకుండా వాటతుంది. హ్యాండ్ బ్రేక్ వేసినావా? హ్యాండ్ బ్రేక్ వేసిన, మోటార్లు వేసిన, ఆఫ్ చేసిన. ఇంకేం కావాలండి? పార్కింగ్ ఇండికేటర్ ఎవడేస్తాడు? పార్కింగ్ ఇండికేటర్ లేదు కదా, ఇప్పుడు దిగుతాం కదా. ఆపినావు బండి? సైడ్ కాపినా సరిగా చూడు. అరే చూడని అంత సైడ్ కాపినా. సగం మెయిన్ రోడ్ కే ఉందిరా. ఏం కాదన్నా, ఖాళీ రోడ్ ఇది. నీకేమైతుంది? ఏం కాదు, నీ కారు కాదు కదా. దిగు. నా కారు అయితే నేను ఎప్పటికి తీసుకొస్తున్నారా? అంత సెట్. లొకేషన్ ఎట్లుంది? సూపర్ ఉంది. ఎట్లుంటది మరి? అక్కడి నుంచి అక్కడ వరకు, అక్కడ దాకా మొత్తం మాకు తెలిసిన వాళ్ళదే. సూపర్ అన్న, బాగా తెలిసిందా? క్లోజ్. సరే కానీ ఇది కూడా అద్దాలు అవసరమారా? బాగాలేదంటదేంట్రా? లేరా ఇప్పుడు కూడా గీయపల్లి లారా? నాకేం రాసిరా లిస్టులా? గీపల్లిలో పట్టుకొని వచ్చిరా? స్కాచ్ విస్కీలు అన్నారు. మంచిగా ఉంటుందా మంది ఇది కూడా? సరే తాగండి. ఇది ముఖం ఎట్లా నవ్వుకుంటే చెప్పచ్చు కదా. పల్లీలు బాగున్నాయన్నా, టేస్ట్ బాగుంది. తందూరి చేసినట్టుంది. మరి ఎట్లా ఉంటుంది చెక్ చేస్తే? చాలా బాగుందన్నా. బాగుందా? చాలా బాగుంది. ఓకే రైట్. శివ, మీరు తాగేకి మందుకు మరి ఇంత దూరం వచ్చి తాగుడు అవసరమారా? చాలా రిచ్ ఉండాలి. ఇంత దూరం వచ్చి ఈ ప్రశాంత వాతావరణం తాగితే చాలా బాగుంటది. ఆ వైన్స్ లో కూర్చొని గోల గోల కదా. డిస్టర్బెన్స్ నాకు నచ్చదురా, తెలుసు కదా. నేను చిన్నప్పటి నుంచి నాకు సౌండ్ పడదు అన్నకి.
డిస్టర్బెన్స్ అసలు నాకు నచ్చదన్న. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇటువంటి ట్రిప్పులు ఇంకా 10 తీసుకొని వెళ్తాను. షాక్ అయిపోతారు మీరు, షేక్ అయిపోతారు. 10 ట్రిప్పులు తీసుకొని పోతారా నర్సి? వారానికి ట్రిప్ తీసుకుపోతా, వారానికి ట్రిప్ తీసుకుపోతారా? చూసినాం కదా పొద్దున. ఇంతకీ ట్రిప్ లో పైసలన్నీ పెట్టినావనా? అబ్బా మళ్ళీ అదే అంటాడేంట్రా? ఇప్పుడు వీడికి స్టార్ట్ అయింది ఏంటి? అంటారు మరి అనరా? అరే నెక్స్ట్ ట్రిప్ నేనే పెడతాడా మొత్తం. ఏం బాధపడకండి, ఓకేనా? ఏం టెన్షన్ పడకండి. ఇది వరకు సేఫే. ఏదో ఒకసారి ఇరా చూద్దాం. ఉంటేరా ఇది పని కానీ నాతో దోస్తాను చేయనికే సార్. అన్న చూడని చిన్న పెద్ద పెద్ద చేశాడు, చాలా పెద్ద చేస్తున్నాడు. చూడు చెట్లు చూడు ఎంత పెద్దగానే. పెద్దగా అయిపోయినాయి. నేను ఏది చేసినా పెద్దగా చేస్తానా? చిన్న చిన్న చేయరా నేను. చెప్పు ఆ రోజు ఏం చేసి చెప్పురా. ఆ రోజు ఏం చేసి చెప్పు. ఆ రోజు ఈ రోజు ఆ రోజు మందు లేకపోతే ఏం చేస్తా? నేను తెప్పిలేరా కాటన్ బీర్లు. ఆ రోజు మంద అయిపోయింది, అన్న తెప్పించాడు. ఎప్పుడు బీర్లు తెప్పించా. టైమే తెల్లారి 1 గంటకి. అబ్బా జస్ట్ ఫోన్ చేసి తీసుకొచ్చారు. కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే అన్న. మాటలు మస్తు చెప్తున్నావు కానీ పేపర్ నెక్స్ట్ ట్రిప్ బడ్జెట్ మొత్తం నీదే. మాట ఇచ్చినావు, పేపర్ కూడా రాసి ఇచ్చినావు. మొత్తం నాదనలే నేను. మొత్తం నాదన్నా నర్సింగ్, మొత్తం నాదనలేదు నేను. నేను కూడా షేర్ ఇస్తానన్నా. అరే మొత్తం బడ్జెట్ మొత్తం నువ్వు ఇస్తున్నావు కదరా. నేను ఎప్పుడన్నారా? పేపర్ రాసి ఇచ్చినావు కదరా. ఏడుంది పేపర్? ఏదిరా నర్సింగ్ పేపర్ ఏదిరా? ఏదిరా పేపర్? అరే కథలు వాడకు. మొత్తమని నేను చెప్పలేదు, నేను షేర్ ఇస్తా అని చెప్పిన. పేపర్ అంటారు, మాటలు అంటారు. మంది ఆగిన తర్వాత ఇట్లా మాట్లాడతారా? నాకు అర్థం కాదు. అరే నెక్స్ట్ బడ్జెట్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాయేమరా? నేనని చెప్పి షేర్ ఇస్తా అని చెప్పిన, మొత్తం అని చెప్పలేదు. నేను పేపర్ మీద సైన్ చేసిన. ఏది పేపర్? ఏది పేపర్? నువ్వు కూడా కొట్టుకున్నావురా, నాకేం సంబంధం? నేనెందుకు పెట్టుకుంటారా? నేనేమన్నా మ్యాజిక్ చేస్తానా? నేను నాకేం సంబంధము? నేను తీయలేదు, నాకేం సంబంధం? నువ్వు ఈడ కూడా కొట్టుకున్నావు పేపర్. నేను అమౌంట్ ఇస్తా అని చెప్పిన, మొత్తం నేను చూసుకుంటాను. మీరు చూసుకోండి, మొత్తం నేను చూసుకుంటా అనలేదు, మొత్తం నేను చూసుకుంటా అనలేదు. పేపర్ గోల్ చేసినావు, నువ్వే గోల్ చేసినావు. ఇంకోసారి తోటి రానరా తోటి. అగ్రిమెంట్ కావాలంట వీనికి, అగ్రిమెంట్. ఎంత మందిని చూసిండ్రా మీ అసంటోని. కాబట్ట